కళ్యాణాంతరంగ శ్రోతలకి నమస్కారాలు. ఏయుపీజీ సెంటర్లో సిలబస్ అంతా అయిన తర్వాత ఇంకా పరీక్షలు, హాల్ టికెట్లు వచ్చినాయి. మొదటి సంవత్సరం పరీక్షలు హిందూ కాలేజీ సెంటర్. పరీక్ష అయ్యాక అక్కడే కూర్చొని ఆ పేపర్ గురించి మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం, చర్చించుకుంటూ ఉండేవాళ్ళం. అంటే ఎట్లా రాసాం, ఏంటి, ఇది సరైందేనా కాదా అని కాస్త మర్నాడు పరీక్ష గురించి కూడా. శ్రీకళ, శారద రిక్షాలో వెళ్ళిపోయేవాళ్ళు. నేను ఇంకా కొంచెం సేపు ఉండి వీళ్ళతో అందరితో ఫ్రెండ్స్తో ఉండి తర్వాత ఇంటికి బయలుదేరేదాన్ని. అట్లాగే ఇంటికి వెళ్ళాక శారద కంబైన్డ్ స్టడీకి తను కూడా వచ్చేది. శ్రీకళ, నేను, శారద కలిసి చదువుతూ ఉండేవాళ్ళం. అట్లాగే పక్కన సుధా, గీత అని ప్రొబేషనరీ ఆఫీసర్స్ అద్దెకు వచ్చారని చెప్పాను కదా, వాళ్ళకి వాళ్ళ ప్రొబేషన్ పీరియడ్ అయిపోయి వెళ్ళిపోయారు. ఖాళీగా ఉంది. అప్పుడు మా పోస్ట్ గ్రాడ్యుయేట్ సెంటర్లోనే ఒక కెమిస్ట్రీ లెక్చరర్, ఆయన వాళ్ళ అక్కయ్యతో సహా మా ఇంట్లో అద్దెకు వచ్చారు. పురుషోత్తం గారి పేపర్ అయితే బాలప్రౌఢ వ్యాకరణాల గురించిన చర్చ అసలు ఎప్పటికీ తెగేదే కాదు. మాస్టర్ గారి క్లాసు, బొడ్డుపల్లి పురుషోత్తం గారి క్లాసు మగపిల్లలకి చాలా ఉత్సాహంగా ఉండేది. ఎందుకంటే ఆయన చాలా సరదాగా నవ్విస్తూ వ్యాకరణము అంటే ఉండే భయాన్ని పోగొట్టి సరదాగా చెప్పేవాళ్ళు. కానీ కొన్ని ఆయన వేసే జోక్స్కి ఆడపిల్లలను తల ఉంచుకోవాల్సి వచ్చేది అనుకోండి. అట్లానే ఆయన చెప్పినటువంటి పాఠాల్లో నాకు ఒకటి, ఆ వ్యాకరణంలోనే ఒకటి గుర్తుంది, బాగా గుర్తున్నటువంటిది. ఇబ్బంది అనే పదాన్ని విడదీయమని అడిగారు అందరినీ. అందరూ రకరకాలుగా చెప్పారు. కానీ ఆయన చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? ఇరు ప్లస్ పంది ఇబ్బంది అన్నారు. ఇదేంటండి, దీనికి ఏ సూత్రము, ఏ సంధి అని మేము అడిగితే ఆయన నవ్వేసి, ఒక సన్నివేశం ఊహించుకోండి మీరు. మనకి గుంటూరులో చాలా చోట్ల ఇరుకు సందులు ఉన్నాయి, మధ్యలోంచి మురుగు కాలువలు ఉంటాయి. చాలా తెల్లటి బట్టలు, ప్యాంటు షర్ట్ వేసుకొని ఒక సుబ్బారావు మీద ఒక రాయేస్తే గనక ఒక పంది మీదైనా పడుతుందిట, ఒక సుబ్బారావు మీదైనా పడుతుందిట. అంత కామంట ఆ పేరు. అట్లా పందులు ఎక్కువ అక్కడ. అట్లాంటి చోట ఎంతో జాగ్రత్తగా నడవాలి. ఆ జాగ్రత్తగా నడిచే సందర్భాన్ని గుర్తు చేసుకొని ఇరు ప్లస్ పంది ఇబ్బంది అట్లా గుర్తు చేసుకోండి అని చెప్పారు. అసలు అంటే అట్లాంటి పదము, విభజన, సూత్రము ఏమీ లేవు. ఆయన ఆ ఇబ్బందిని చెప్పారు. ఎట్లా ఇబ్బంది అంటే ఎట్లా ఉంటుందంటే, తెల్లటి బట్టలు వేసుకొని పందులు ఉన్నటువంటి మురుగు కాలువ పక్క నుంచి వెళుతుంటే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుందన్నారు. అందరూ క్లాస్ అంతా కూడా బాగా దాన్ని ఆస్వాదించారనుకోండి. పరీక్షలైనాయి, సెలవులు వచ్చాయి. అప్పుడే మా పుణ్యశ్రీ లెక్కయ్య చిన్నపిల్ల ప్రియాని తీసుకొని రిషి వ్యాలీకి ప్రయాణం అయింది. నన్ను కూడా తనతో రమ్మంది. అన్నయ్య వాళ్ళు కూడా వెళ్ళి రమ్మన్నారు. అసలు ప్రయాణాలే ఎరగమేమో, చాలా సంతోషం వేసింది. ముందు మద్రాసు, ఆ తర్వాత రిషి వ్యాలీ. మద్రాసులో బావగారు కలిశారు. ఇంకా సెలవుల నుంచి స్కూల్కి తిరిగి వెళ్తున్న విద్యార్థులు ఎంతమందో. వాళ్ళందరి మొహాలు ఎంత సంతోషంగా వెలిగిపోతున్నాయంటే, ఇల్లు వదిలి వెళుతున్నాము స్కూల్కి అన్న బాధ ఏకోసారా కనిపించడం లేదు. బస్సుల్లో ఎక్కి తోటి ఫ్రెండ్స్తో గలగలమని మాట్లాడుకుంటున్నారు. నిజంగా స్కూల్ జీవితం ఎంత బాగుంటే అట్లా ఉంటారు కదండి. తలుచుకుంటే మనకు కూడా ఆ బాల్యం గుర్తొస్తుంది. పైగా రెసిడెన్షియల్ స్కూల్లో ఉండడం, పూర్తిగా తల్లిదండ్రులను విడిచిపెట్టి వెళ్ళడం, అది వాళ్ళకి చాలా సంతోషంగా ఉందని అక్కడికి వెళ్ళాక నాకు పరిస్థితిని బట్టి ఎందుకు వాళ్ళు అంత సంతోషించారో తెలిసింది. మద్రాసులో ఆగినప్పుడు ఎంఎస్ రెడ్డి గారు మల్లెమాల, మనకి సినిమాలో కౌముది ఫిలిమ్స్కి ఫేమస్ కదా, ఆయన సహజ కవి.
ఆయన ఎంఎస్ రెడ్డి గారు, మల్లెమాల అని బిరుదం. వాళ్ళ అబ్బాయి శ్యామ్ ప్రసాద్ రెడ్డి రిషి వ్యాలీ పబ్లిక్ స్కూల్ విద్యార్థి. రెడ్డి గారు అక్కని, బావగారిని పొద్దున టిఫిన్‌కి పిలిచారు. నేను కూడా ఉన్నాను గదా! నన్ను కూడా తీసుకెళ్లారు. ఆ రోజు వాళ్ళింటికి ప్రముఖ నటుడు చలం గూడా వచ్చారు. మల్లెమాల గారు దర్శక, నిర్మాతే కాక కవి కూడా. మంచి మాటకారి. ఇంకా చలం హాస్య సంభాషణతో ఇంకా సమావేశం రక్తిగట్టింది. ఒక సినిమా నటుడిని ప్రత్యక్షంగా చూడడం అదే మొదటిసారేమో. అందులోనూ నాకు చలం నటన చాలా ఇష్టం. ఉబ్బి తబ్బిబ్బైపోయాను. బ్రేక్‌ఫాస్ట్ అంటే బ్రేక్‌ఫాస్ట్ అంటే ఏదో పరిమితంగా తినకూడదు, కడుపు నిండా తినాలని ఆయన అన్ని పదార్థాలని భలే రుచికరంగా ఉన్నాయని మెచ్చుకుంటూ తిన్నారు. నన్ను కూడా చాలా ఆత్మీయంగా చూశారు వాళ్ళంతా. అక్కకేమో పట్టు చీర పెట్టారనుకోండి, నాకు ప్రియకి కూడా చేతిలో డబ్బులు పెట్టడం అది నేను చాలా జ్ఞాపకంగా గుర్తుగా పెట్టుకున్నాను. తర్వాత విద్యార్థుల అల్లర్లతో, ప్రియ ముద్దు మాటలతో రిషి వ్యాలీకి ప్రయాణమయ్యాం. రిషి వ్యాలీలోకి అడుగుపెట్టాము. అద్భుతం అండి. ప్రశాంతమైన వాతావరణం, ఆహ్లాదకరమైన ప్రకృతి, ఆకాశానికి ఎదిగినటువంటి వృక్షాలు, దూరంగా ఇళ్ళు, విభిన్నంగా రూపుదిద్దుకున్న స్కూల్ భవనాలు, ఆడిటోరియం. అబ్బా! వేరే ప్రపంచంలోకి అడుగుపెట్టినట్టు అనిపించింది. అక్కడ రిషి వ్యాలీ పబ్లిక్ స్కూల్ సిబ్బంది తప్ప ఇంకెవ్వరూ ఉండరు. ప్రముఖుల పిల్లలు ఎందరో ఆ స్కూల్ విద్యార్థులు. ప్రతి వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడేవారు. ఎవరిని చూసినా మర్యాద, అడుగుకి పేరు పెట్టినట్టుగా ఉంటారు. ఒక ఋషివాటిక లాగానే ఉంది. అక్క వాళ్ళ క్వార్టర్స్కి వెళ్ళాం. అందమైన ఒక బొమ్మ గీసినట్టుగా అనిపించింది ఆ ఇల్లు. చుట్టూ చెట్లతో కప్పబడి చక్కటి పొదరిల్లులాగా కనిపించింది. నాకు చాలా నచ్చింది. బావగారు ప్రిన్సిపల్ అక్కడ. ఇంటికి డైనింగ్ హాల్ నుంచి భోజనం వచ్చేది. కానీ బావగారు పిల్లలతో ఆ స్కూల్ పిల్లల మధ్య భోజనం చేసేవాళ్ళు. అక్క రకరకాల వంటలు చేసేది ఇంట్లో. అక్కడివి పెద్దగా ఇష్టపడేది కాదు. పుణ్యశీలక్కకి భక్తి, శ్రద్ధ, ఓపిక చాలా ఎక్కువ. అదే వాళ్ళకి శ్రీరామ రక్ష అని తన ప్రగాఢ విశ్వాసం. ఇంకా ముద్దుగా ఉండే ప్రియతో నా కాలక్షేపం. నాకు స్కూల్లో ప్రైజ్గా వచ్చిన స్టీల్ సబ్బు పెట్టి ఒకటి దానికి ఇచ్చేశాను. సాయంత్రం అయ్యేటప్పటికి టీచర్లు, విద్యార్థులు ఒక కొండ మీదకి వెళ్ళేవారు. దానిని అస్తాచల్ అనేవారు. మౌనంగా, ఒక విధంగా చెప్పాలంటే ధ్యాన ముద్రలో కూర్చొని సూర్యాస్తమయాన్ని తిలకించడం ఒక ఆనవాయితీ. కొండ మీద నుంచి కిందకి దిగే సూర్యుడు అందరినీ వదిలి వెళ్తున్నందుకు బాధతో మొహం ఎర్రగా చేసుకున్నాడా అని అనిపించేది నాకైతే. అక్కడ సమయపాలన నాకు చాలా నచ్చేది. బావగారికి కూడా సమయపాలన చాలా ఎక్కువ. మా పుణ్యశీలకి అసలు కోపం రానే రాదు. నెమ్మదిగా మంచి మాటలు చెప్పి అవతల వాళ్ళని శాంతపరిచే తత్వం, నిదానం ఎక్కువ. మా బావగారికి సమయపాలన చాలా ఎక్కువ. త్వరితగతిన అన్ని పనులు చక్కపెట్టుకోవడం ఆయన అలవాటు. అక్క రచయిత్రి. నేను అక్కడ ఉన్నప్పుడే సీరియల్ నవల రాస్తూ ఉండేది. మోహనరాగం అనే నవల ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో బాపు బొమ్మలతో ప్రచురితమవుతోంది సీరియల్గా. అప్పుడు మాధవపెద్ది పుణ్యశీల ప్రసాద్ అనే పేరుతో వచ్చేవి తన రచనలు. నేను రాతప్రతిని చదివాను. బావగారి దగ్గర మంచి లైబ్రరీ ఉండేది. ప్రియతో ఆడుకోవడం, స్నేహితులకు ఉత్తరాలు రాసుకోవడం, అక్కకి అవసరమైతే సహాయపడడం, బావగారు చెప్పే విషయాలు వినడం, ఎదురుగా ఆట స్థలం ఉండేది, అక్కడ ఆటలను చూడడం, ఇవన్నీ నా జీవితంలో అద్భుతమైన క్షణాలు. చదువు ప్రాధాన్యత, క్రమశిక్షణ బావగారిని చూసే నేర్చుకున్నాను. మాట తీరులో మంచితనం, ఇతరులను నొప్పించకుండా ఉండడం నాన్నలో ఉండేవి. అవే పుణ్యశీలక్కలో కూడా ఉన్నాయి. ప్రతి మనిషి నుంచి మనం ఏదో ఒక మంచి గుణం గుర్తించి నేర్చుకోవాలి. అందరిలోనూ మంచి గుణాలు ఉంటాయి. నారాయణ రెడ్డి గారు అన్నట్టు మనం జీవితం అంతా నిత్య విద్యార్థులమే, నేర్చుకోవాల్సింది ఉంటూనే ఉంటుంది. రిషి వ్యాలీలో వారాంతానికి ఒక కార్యక్రమం ఏదో ఒకటి జరిగేది. అట్లా నేను సుప్రసిద్ధ నృత్యకారిణి యామిని కృష్ణమూర్తి డ్యాన్స్ చూసే అదృష్టం పొందాను.
రాత్రి భోజనాల తర్వాత అంటే 7:30కి ప్రోగ్రాం మొదలైంది. చుట్టూతా చెట్లు, ఓపెన్ ఆడిటోరియంలో ప్రకృతిలో మమైకమై ఎంత బావుందో మాటల్లో చెప్పలేను. పైగా చెప్పానుగా నాకు చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే ఇష్టమని. తర్వాత శ్రీ జిడ్డు కృష్ణమూర్తి గారి ప్రసంగం ఆ ఆడిటోరియంలో విన్నాను. ప్రముఖ ఆధ్యాత్మిక తత్వవేత్త అయిన ఆ మహానుభావుడిని చూడడం, ప్రసంగం వినడం గొప్ప అనుభూతి. జీవిత పరమార్థం, గమ్యం చేరే మార్గాలు సరళ శైలిలో వివరించారు. ఆ తర్వాత విద్యార్థుల్ని ప్రశ్నలు అడగడం, వాళ్ళ ప్రశ్నలకి సమాధానాలు చెప్పడం జరిగింది. ఇంకో రోజేమో మ్యూజిక్ ప్రోగ్రాం జరిగింది. విచిత్రం ఏంటంటే విద్యార్థుల స్పందన అపూర్వం. ఆ చెట్ల మధ్య తిరుగుతూ ఆ గాలిని పీల్చుతూ ఉంటే ఎంతో శక్తి వచ్చినట్టు అనిపించేది. మధ్యలో ఒకరోజు హార్స్లీ హిల్స్కి వెళదామని బయలుదేరాం. కాస్త కారు ఇబ్బంది పెట్టి వెనక్కి వచ్చేసాం. ఆ తట్టు అనే నది ఉండేది దగ్గర. చలం తన సినిమాల్లో కూడా ఉపయోగించుకునేవాడని విన్నాం. చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కూడా ఎంతో ఆత్మీయంగా ఉండేవాళ్ళు. తర్వాత మేము హైదరాబాద్ వచ్చేసిన తర్వాత కూడా ఒకళ్ళిద్దరు టీచర్లు వాళ్ళ పిల్లలు మాతో పరిచయంలోనే ఉండేవాళ్ళు. ఏదైనా కొనాలంటే మదనపల్లి దాకా వెళ్ళాల్సిందే. అక్క నేను షాపింగ్కి మదనపల్లి వెళ్ళాము. అట్లా నా సెలవులు రిషి వ్యాలీలో గడిచాయి. ఇంకా తిరుగు ప్రయాణం బావగారు వాళ్ళ అన్నయ్య లక్ష్మణమూర్తి గారు వస్తే ఆయనతో నన్ను వెనక్కి పంపించారు. మొదట తిరుపతి దాకా, అక్కడ హోటల్ భీమాస్లో కొన్ని గంటలు. వాళ్ళు కూడా బావగారి స్టూడెంట్సే. అక్కడి నుంచి గుంటూరు ప్రయాణం. రిషి వ్యాలీలో బావగారు ప్రొజెక్టర్ ద్వారా గోడ మీద తన ఇంగ్లాండ్ ప్రయాణ విశేషాలు స్లైడ్స్ వేసి చూపించారు. బకింగ్హామ్ ప్యాలెస్, దాని ముందున్న గార్డెన్ చూసి భలే ఉన్నారే అనుకున్నాను. కానీ నిజంగా నేను చూస్తాను ఆ తర్వాత కాలంలో అని అప్పుడు అనుకోలేదనుకోండి. రిషి వ్యాలీలో అట్లా. ఇంకొకటి ఏంటంటే అప్పట్లో ఆటలు ఎక్కువగా ఉండేవి కదా. క్రికెట్ అంటే కూడా ఇష్టం అని కూడా మీకు చెప్పాను ఇంతకుముందు. మా అన్నయ్య మాకు వివరించి చెప్పాడని. అప్పటి టీంలో ఇంజనీరు, తర్వాత వికెట్ కీపర్ కదా ఇంజనీరు, ఆయన గుండప్ప విశ్వనాథ్, వీళ్ళు అక్కడికి వచ్చి ఆ ప్లే గ్రౌండ్లో ఆడడం, వాళ్ళను చూడడం అదొక విశేషంగా అనిపించింది. ఇట్లా సెలవులన్నీ కూడా సరదాగా సందడిగా ఎన్నో అనుభూతులతో ముగిసాయి. మళ్ళీ మరికొన్ని విశేషాలతో ఎంఏ సెకండ్ ఇయర్ క్లాస్లోకి అడుగుపెట్టి చెప్తాను.